గల్ఫ్ దేశాలైతే బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఇరాన్ ను ఒంటరి చేస్తున్నాయి గల్ఫ్ దేశాలన్నీ కూడా. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే జరుగుతోంది. బీభత్సంగా జరుగుతున్న ఈ వార్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇరాన్ ని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒంటరి చేస్తున్నాయి. ఎటువంటి మద్దతు కూడా ఇరాన్ కు అందట్లేదు. సో ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి మద్దతు కూడా ఇవ్వట్లేదు గల్ఫ్ దేశాలు. సహకరిస్తాయని ఇరాన్ అయితే భావించింది. ముందుగా గల్ఫ్ దేశాలన్నీ కూడా, ముస్లిం దేశాలన్నీ కూడా మాతో పాటు కలిసి వస్తాయి, మాకు సపోర్ట్ ఇస్తాయని కూడా ఇరాన్ భావించింది. కానీ ఊహించని విధంగా ఇరాన్కి అయితే షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. భీకరంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఎటువంటి సహకారం కూడా గల్ఫ్ దేశాలు ఇరాన్కు అందివ్వట్లేదు. ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందకపోవడంతో ఇరాన్ అయితే డైలమాలో పడింది. పాకిస్తాన్తో సహా అందరూ కూడా చేతులెత్తేశారు. సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ నుంచి కూడా మద్దతు కరువైందని చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది సౌదీ అరేబియా. ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోందని సౌదీ అరేబియా మొదటి నుంచి కూడా చెప్తోంది. ఆ విషయంలోనే సౌదీ అరేబియా అయితే ఇరాన్ పైన కాస్త గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ సమయంలో సౌదీ అరేబియా కూడా సైలెంట్ మోడ్లోనే ఉండిపోయింది. ఇక మరోవైపు హిజ్బుల్లా దళాలు కూడా ఎటువంటి సహకారం కూడా అందించట్లేదు ఇరాన్కి. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అయితే హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు పలికింది. కానీ హిజ్బుల్లాకు ఆయుధ సరఫరా, ఆర్థిక సహకారం కూడా ఇరాన్ అప్పట్లో అందించింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నా కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించట్లేదు హిజ్బుల్లా. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇరాన్ పై అణుబాంబు ప్రయోగిస్తుందన్న ఇరాన్ సీనియర్ ఆర్మీ అధికారి అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ వ్యాఖ్యలను వెంటనే ఖండించారు పాక్ మంత్రి. ఇక దీంతో ఇరాన్ ను ముస్లిం దేశాలు కావాలనే ఒంటరి చేస్తున్నాయంటూ కూడా కొన్ని కథనాలు అటు అంతర్జాతీయ మీడియాలో అయితే ప్రచురితమవుతున్నాయి. మరి ఇరాన్ ని ఎందుకో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒంటరి చేశాయి. మరి ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది? మొదటగా ఇజ్రాయెల్తో యుద్ధం అనగానే అన్ని దేశాలు కూడా మాకు సపోర్ట్ చేస్తాయి, ముస్లిం దేశాలు, గల్ఫ్ దేశాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తాయి, సహాయ సహకారాలు అందిస్తాయి, ఇంధన పరంగా కానీ ఆయుధ పరంగా కానీ చాలా సపోర్ట్గా ఉంటుందంటూ కూడా ఇరాన్ ఎంతో గంభీరంగా, ఎంతో బలంగా ఉండే ఇరాన్ ఇప్పుడు ఏ దేశాలు కూడా తమకు సహకరించకపోవడంతో బిగ్ షాక్లోనే ఉండిపోయింది. మరి ఏం చేయబోతోంది, నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతోంది? సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్దాస్ అడిగి తెలుసుకుందాం. రామ్దాస్, ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ అయితే ఒంటరి చేశాయని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా వారికి సహకారం అయితే అందివ్వట్లేదు. ఏంటి దీనికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే హెజ్బుల్లా కూడా ఇప్పటివరకు ఇరాన్ కు మద్దతుగా ఇంతవరకు రంగంలో దిగలేదు. హెజ్బుల్లా లెబనాన్ నుంచి పనిచేస్తుంది. లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, హమాస్ కు అనుకూలంగా ఫైట్ చేస్తున్నటువంటి దానికి ఇన్ని రోజులు కూడా ఇరానే ఆర్థికంగా సహాయం అందించింది. అలాగే ఆర్థిక వనరులు కావచ్చు, సైనిక సహకారాన్ని కూడా అందించింది. కానీ ఇప్పుడు అది కూడా సైలెంట్ అయింది. లెబనాన్, సిరియా, ఇరాక్ ఇవన్నీ కూడా ఏ ఒక్క దేశం కూడా ఇరాన్ కు సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ అంటే సాధారణంగా మనం దేశాల మధ్య సరిహద్దులు పంచుకునే పరిస్థితుల్లో యుద్ధాలు వస్తాయి, లేదంటే బార్డర్ ఇష్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ ఈ రెండు దేశాల యుద్ధం అయితే అసలు చాలా భిన్నమైన పరిస్థితులు. అంటే ఎప్పటి నుంచో 1980s నుంచే ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి 1980s నుంచే వీళ్ళ మధ్య ఈ శత్రుత్వం ఒక రకంగా ఇది మతపరమైన రూపం సంతరించుకుని దీంతో ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ ఆర్మీగా ఏర్పడి తమకు సహకరించాలంటూ ఇరాన్ వైపు నుంచి మొదటి నుంచి కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇస్లామిక్ దేశాలు ఇవి కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. అంటే కొన్ని దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలకు సంబంధించి ఖాజా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ దేశ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. ఇస్లామిక్ దేశాలు ఒక తాటిపైకి రావాలి, మేము కూడా అవసరమైతే సహకరిస్తామని చెప్పాడు. కానీ అంతలోనే మళ్ళీ మాట మార్చిన పరిస్థితి. అంటే ఇరాన్ తో దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న పాకిస్తానే పూర్తిగా తమకు అవసరమైతే అణుదాడి చేస్తుంది, తమకు సపోర్ట్ గా ఉంటుందని ఇరాన్ కన్నా కళలు కూడా ఇక్కడ కళలు అయినట్టుగా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ అయితే బిగ్ షాక్ ఇచ్చింది. ద సేమ్ టైం ఖతర్, సౌదీ ఇవన్నీ కూడా దాడులు ఏకపక్షంగా ఉండొద్దు, మా భూభాగాన్ని కూడా వాడొద్దని చెప్పి ముందుగా చెప్పాయి. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ అవి కూడా మాట మార్చిన పరిస్థితి. అంటే ఇక్కడ ఇరాన్ ఒంటరిగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇరాన్ ఎప్పుడు బహిరంగంగానే హెచ్చరిస్తుంది. అంతేకాదు ఇక్కడ విస్తారమైన చమురు వనరులను కలిగినటువంటి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి దాంతో ఆ చమురు ద్వారా లభించే డబ్బును ఉపయోగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో కానీ సున్నీ అరబ్ దేశాలు మాత్రం ఇరాన్ కు సహకరించే పరిస్థితి లేదు. ఇరాన్ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటుంది. ఇక్కడ ఆయుధాల సమీకరణలో నిత్యం బిజీగా ఉంటుంది. లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, గాజా కావచ్చు, సిరియా కావచ్చు,
ఈ అన్ని దేశాల మిలిటెంట్ గ్రూప్లను, అంటే ఒక రకమైనటువంటి ఒక మిలిటెంట్ ఒక స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన కాంప్లెక్స్ తయారు చేసి పెడుతుంది. కానీ ఈ పరిణామాలన్నీ సౌదీకి, ఈజిప్ట్ కు, కువైట్ కు, ఖతర్ కు, అలాగే ఈ యుఏఈ అంటే 7 దేశాలు యుఏఈ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఇవన్నీ కూడా సున్నీ దేశాలు, షియా సున్నీ వర్గాలు ఉంటాయి. కాబట్టి సున్నీ దేశాలు అయితే ఆందోళన గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందంటూ కూడా మొదటి నుంచి ఈ ఇస్లామిక్ దేశాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీంతో ఇవన్నీ కూడా ఇరాన్ వ్యతిరేకిస్తున్నాయి. సో ఇటు ఇజ్రాయెల్ చేతులకు సంబంధించి ఇందాక మనం మొత్తం గురించి మాట్లాడితే ఇక్కడ ఇరాన్ వచ్చేసి కంప్లీట్ గా ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో వెళ్తుంది. ఇజ్రాయెల్ మాత్రం యూదులు చాలా పురాతన నాగరికత కలిగి ఉన్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ ఈ ఇద్దరి మధ్య యూదులకు ముస్లింలకు మధ్య యుద్ధంగానే ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అంటే నేను ఇందాకే చెప్పాను, రెండు దేశాల మధ్య ఎలాంటి బార్డర్ ఇష్యూస్ లేవు, లేదా ఇతరత్ర కారణాలు ఏమి లేవు. కేవలం యూదులను ఇరానియన్స్ వ్యతిరేకించడంతోనే ఇదంతా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా ఏర్పడిన తర్వాత కంప్లీట్ గా ఒక రెవల్యూషన్ వచ్చింది. అంతకుముందు పార్షియల్ వేరు, ఇరాన్ వేరు, ఇప్పుడున్న ఇరానియన్లు వేరు. సో దీని తర్వాత ఇప్పుడు తాజాగా ఉన్నట్టు ఇరాన్ పాలకులే చాలా విష బీజాలు నాటారు. అంతేకాదు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని IRGC ఉంటుంది ఆ మిలిటరీ వింగ్ లో. ఆ వింగ్ అయితే కంప్లీట్ గా ఒక రాడికల్ ఇస్లామిక్ యూనిట్ లాగా తయారై కంప్లీట్ గా యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై దాడి కూసుకొచ్చిన పరిస్థితి. సో ఆ రకంగా ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మతం రంగు కొనుక్కున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని దేశాలు నిజంగా మీరు అనుకున్నట్టుగా చాలా దేశాలు విడిపోతాయేమో అనుకున్నారు. ముస్లిం దేశాలను ఒకవైపు, ఇజ్రాయెల్ కి పాశ్చాత్య దేశాలను ఒకవైపు సహకరిస్తాయేమో ప్రపంచం అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇజ్రాయెల్ పై జరిగిన అన్ని యుద్ధాల్లో ఈ అరబ్ దేశాలైతే ప్రస్తుతానికి ఓటమి పాలైన హిస్టరీ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశాలైతే ఇజ్రాయెల్ పై వ్యతిరేకత అయితే తగ్గించినట్టుగానే కనబడుతుంది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్ కు అతిపెద్ద శత్రువుగా మారిన సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ ను నాశనం చేస్తానని బహిరంగంగా చాలా సార్లు ప్రకటించింది. ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ ను అభివృద్ధి చేస్తుంది. సో ఇరాన్ వద్ద అణుబాంబులు తయారు చేస్తున్నట్టు ఇప్పుడు ఇజ్రాయెల్, అగ్రరాజ్యం అమెరికా ఇవన్నీ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాడులు అయితే మొదలు పెట్టింది. దీంతో అటు వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి, అమెరికా వెనుకోండి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతుంది. ఇస్లామిక్ దేశాలతో వాళ్ళతో చనువుగా ఉంటూనే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ కు అనుకూలంగా మారకుండా చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఇస్లామిక్ దేశాలు డైలమాలో ఉన్నాయి. వెరీ క్లియర్. ఇరాన్ కు సహకరించాలా వద్దా అనేది మాత్రం ఇప్పుడైతే క్లారిటీ లేదు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేస్తే పాకిస్తాన్ ఇరాన్ పై అణుబాంబు ప్రయోగిస్తుందంటూ కూడా ఇరాన్ సీనియర్ ఆర్మీ అధికారి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా చేసిన స్టేట్మెంట్ అది. కొద్ది రోజుల క్రితం ఆయన ఏమన్నారంటే ఈ ఇస్లామిక్ దేశాలను ఏకతాటిపైకి రావాలి, లేదంటే మనం మనగడ అసాధ్యము, ఇప్పటికైనా మనం అంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. అవసరమైతే తాము ఇరాన్ కు ఏ రకమైన సపోర్ట్ కైనా సిద్ధంగా ఉంటాం పరిస్థితులను బట్టి అంటూ అన్నదాడికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు చెప్పాడు. కానీ ఈ అంశాన్ని ఇరాన్ చెందినటువంటి సీనియర్ కమాండర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ మాపై కూడా దాడి చేస్తే కనుక మేము పాకిస్తాన్ సహాయంతో అణిదాడి చేస్తామంటూ అనౌన్స్ చేయడం, దాంతో వెంటనే పరిస్థితులన్నీ కూడా మారిపోయి వెంటనే పాకిస్తాన్ మళ్ళీ ఇక్కడ అబ్బాయి అలాంటిది ఏం లేదు, మేము దాడులు ఏం చేయమంటూ మళ్ళీ ద్వంద్వ వైఖరి, ఇక్కడ డబుల్ స్టాండర్డ్ మళ్ళీ బయట పెట్టింది. ఎందుకంటే మనకు తెలిసింది పాకిస్తాన్ ఎప్పుడు అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు ఆడము, ద్వంద్వ వైఖరితో ఉండడం అది పాకిస్తాన్ కు వెనుక పెట్టిన విద్య. మేము అది సహకారం చేయమంటూ మళ్ళీ తర్వాత పేట్ ఫిరాయించింది. అంటే ఇక్కడ ఒకటే తెలుసు, పాకిస్తాన్ కనుక అణు యుద్ధానికో లేక ఇంకేదైనా ప్రత్యక్ష యుద్ధానికో ఇరాన్ సహకరిస్తే ఇజ్రాయెల్ చేతిలో అసలు ఈ ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా పోతుందనేది వెరీ క్లియర్. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోదు, పాకిస్తాన్ మాత్రం విపరీతంగా నష్టం చేయకూడదని ఇంకా చెప్పాను కదా స్మార్ట్ చేస్తారు. సో ఆ రకంగా భారత్ కూడా మనకి ఇక్కడ మిత్ర దేశం ఇజ్రాయెల్ కాబట్టి అవసరమైతే భారత్ భూభాగాన్ని ఉపయోగించి పాకిస్తాన్ కూడా నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనకు తాజా పరిణామాలు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మొన్న ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా వెళ్లి ట్రంప్ తో విందులో పాల్గొనడం, దాంతో ఇరాన్ ఇప్పుడు చాలా సీరియస్ ఉంది పాకిస్తాన్ మీద. అంటే ఇటు ట్రంప్ తో విందులో పాల్గొనడము, తద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను చెప్పాను కదా 900 కిలోమీటర్ల బార్డర్ పంచుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ లో ఇప్పటికే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను అమెరికా వాడుకుంటుంది. సో పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకొని ఇరాన్ పై దాడి చేసేందుకు అందుకే ఈ ఆర్మీ చీఫ్ పిలిపించుకొని డిన్నర్ పార్టీ ఇచ్చి మంచిగా చేసుకుంటున్నారు. సో పాకిస్తాన్ లొంగిపోయిందంటూ ఇరాన్ ఇప్పుడు వాళ్ళపై సీరియస్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఇది మనకు చాలా క్లియర్, ఇక్కడ అర్థమవుతుంది పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది, ఇరాన్ కు సహకరించదనే విషయం అయితే చాలా క్లియర్. సో ఏదేమైనా చూడాలి. మీరు అంటున్నట్టుగా ఇస్లామిక్ దేశాలన్నీ కూడా
ఏకతాటికి వస్తాయా, ఏకాభిప్రాయానికి వస్తాయా లేదా, ఇరాన్ కు సహకరిస్తా లేదా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతారు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఇరాన్ కు గల్ఫ్ దేశాలన్నీ కూడా బిగ్ షాక్ ఇచ్చాయి. ఇరాన్ ను ఒంటరి చేశాయి ముస్లిం దేశాలన్నీ కూడా. ఓవైపు ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి మద్దతు కూడా ఇవ్వట్లేదు గల్ఫ్ దేశాలు. ఇక ఈ యుద్ధంలో ముస్లిం దేశాలన్నీ కూడా సహకరిస్తాయని మొదటగా ఇరాన్ అయితే భావించింది. అటు యుద్ధ సామగ్రిని కూడా అందిస్తాయంటూ కూడా ఊహించింది. కానీ ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఇరాన్కు అందట్లేదు. దీంతోనే డైలమాలో ఇరాన్ పడిపోయింది. ఇక పాకిస్తాన్తో సహా అందరూ చేతులెత్తేసిన వైనమైతే కనిపిస్తోంది. అటు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, అదేవిధంగా జోర్డాన్ కూడా కావచ్చు. సో ఇటువంటి ముస్లిం దేశాలన్నీ, అదేవిధంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా మద్దతు అయితే ప్రకటించట్లేదు. ఇరాన్ మొదటి నుంచి కూడా సౌదీ అరేబియా అయితే వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇక ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోందంటూ కూడా సౌదీ అరేబియా మొదటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో యుద్ధ సమయంలో సౌదీ అరేబియా అయితే సైలెంట్ మోడ్లోనే ఉండిపోయింది. ఇక మరోవైపు హిజ్బుల్లా దళాలు కూడా సహకరించని వైనమైతే కనిపిస్తోంది. ఒకప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో హిజ్బుల్లాకు ఇరాన్ అయితే మద్దతు ప్రకటించింది. కానీ హిజ్బుల్లాకు ఆయుధ సరఫరా, ఆర్థిక సహకారం కూడా అందించింది ఇరాన్. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా బహిరంగ మద్దతు అయితే ప్రకటించట్లేదు హిజ్బుల్లా. మరి ఏం జరగబోతోంది యుద్ధంలో నెక్స్ట్ అనేది వేచి చూడాలి.